అది తప్పు చేసినట్టు నువ్వు ఆ దేశానికి అప్లికబుల్ అయిపోయిన తర్వాత ఆ దేశం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయనకున్నటువంటి తక్కువ కాల పరిమితిలో ఎక్కువగా చదువుకోవాలి ఆయన. ప్రతి దాని మీద రీసెర్చ్ చేయాలి. ఇద్దరికే చెప్తున్నాను. ఇదే మాట ఇంతకుముందు మీకు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సియాజీరాజా గాయక్వాడ్ గారు ఇచ్చినటువంటి ఆర్థిక స్వలంబనతో చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ అని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. సార్ నేను కేవలం ఒక దాని మీద చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది, అన్ని సంవత్సరాలు నాకు అవకాశం లేదు. అందుకే చెప్పిన 2 సంవత్సరాల 9 నెలల 4 డిగ్రీలు పాస్ అయ్యిందని చెప్పిన మీకు నేను. 2 సంవత్సరాలు 9 నెలలు 4 డిగ్రీలు పాస్ అయ్యింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దానికి ప్రూఫ్ ఆయనే, మీరు అన్నటువంటి దాంట్లోనే ఉంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూడా నేను దాని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం పట్ల పోరాట పటిమ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని. ఆయన ఆఫ్టర్ పోరాటాన్ని. ప్రజలారా మీరైనా ఈయనకైనా ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలేజీలో కంటే సబ్మిట్ చేయడానికి థియరీస్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ఆయన కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఆయన మిగతా టైం అంతా కూడా మన లైబ్రరీలోనే ఉండేవారు. ఆ విషయము మీరు అబద్ధం ఆడినా నేను అబద్ధం ఆడినా లైబ్రరీలో ఉన్నటువంటి డైరీ అబద్ధం ఆడరు. ఈ మాట మీరో నేనో ఆయన కులస్తుడిగానో లేకపోతే ఆయనను గౌరవించే వ్యక్తిగానో భారతీయుడిగానో కాకుండా విదేశాల వాళ్ళే ఎంతోమంది మేధావులను పిలువబడుతున్న వాళ్ళు ఆయన సమకాలీకులు వాళ్ళే రాసుకున్నారు. లండన్ లైబ్రరీని భయపడిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి అత్యధిక సమయాన్ని ఉపయోగించుకునే వ్యక్తి. ఆయన కాలేజీకి వెళ్ళడం చాలా తక్కువ, థియరీ సబ్మిట్ చేయడానికే పోయిండు. ఆయన ఎక్కువ సమయం అంతా కూడా అంతేందుకంటే లండన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్న ఆ వాచ్మెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాసుకున్నాడు ఆయన డైరీలో. మాకంటే ఎక్కువగా వాచ్మెన్ కంటే నాకంటే ఎక్కువగా కూడా సమయాన్ని ఆ పుస్తకాలతో గడిపింది ఆయన అని చెప్పి లేదు. మీరు బహుశా మీరు ఎన్ని రివ్యూస్ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర్టికులర్గా కేసీఆర్ గారు కదా ఇన్ని పుస్తకాలు చదివిందని చెప్పినట్టు నేను చెప్పలే. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యధికంగా చదువుకోవడానికి సమయం కేటాయించారు, ఆయన జీవితం అంతా చదవడానికి ఉపయోగించారు, రాయడానికి ఉపయోగించారు అని చెప్పినా కానీ మిగతా ఏ మేధావన్నా చెప్పి ఉండొచ్చు 50,000 పుస్తకాలు చదివిందని చెప్పి. నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు పర్టికులర్గా తెలుసు నేను ఏం మాట్లాడతాను విషయం. అంబేద్కర్ ఒక డ్రెస్ వేసుకొని ఉంటాడు, ఆ డ్రెస్ తో పక్కన అన్ని డిగ్రీ ఉంటాయి. అవును, నేను అదే చూసా. మీరు అబ్జర్వ్ చేయండి. అందులో చూడండి, ఎంఏ అనేది 4-5 సార్లు ఉంటుంది, పిహెచ్డి అనేది ఒక 4-5 సార్లు ఉంటుంది. ఇది బుర్రలేనో వీళ్ళు ఆ మాత్రం ఆలోచించారు. అరే పిహెచ్డి 4-5 సార్లు ఉంది రాబాయ్, ఇదే పిహెచ్డి ఎల్ఎల్బి ఒక 5-6 సార్లు ఉంటుంది. ఎన్ని ఎల్ఎల్బి చదివి రాబాయ్? ఒక ఎల్ఎల్బి చదివింది ఆయన. 5-6 ఎల్ఎల్బి చదవలే, 5-6 ఎల్ఎల్బీలు ఉండవు, ఒకటే ఎల్ఎల్బి ఉంటుంది అంతే. గూగుల్ కొడితే ఫస్ట్ అంబేద్కర్ గారి ఇది పంపించే కదా, ఇన్ని చదవరా ఏదో ఫస్ట్ ఇది ఎల్ఆర్ చేసుకొని ఇట్లా చూడు. ఇంగ్లాండ్ లో ఏది ఇంగ్లాండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది ఇంగ్లాండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఒక 10 సార్లు వస్తుంది. అంటే చదువుకున్న స్కూల్ 10th క్లాస్ కూడా కౌంట్ చేశారు. మా వాళ్ళు ఇంకా మేధావులు 1వ తరగతి కూడా కౌంట్ చేశారండి బాబు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 అకాడమిక్ ఇయర్ లాగా అట్లా కౌంట్ చేసినాం మా వాళ్ళు. 1913లో ఒక ఇయర్ లో 2 వచ్చినాయి, 3. 1913లో ఆయనకి 2 డిగ్రీలు వచ్చినాయి. 1914లో ఎన్ని వచ్చినాయి, 15లో ఎన్ని వచ్చినాయి, 16లో ఎన్ని వచ్చినాయి చెప్పండి. మనం కూర్చోబెట్టండి సార్, నేను ఆ పక్కన కూర్చోబెట్టండి, అని డిబేట్ కూర్చోబెడతాను, కూర్చోబెట్టండి, నేను అడుగుతా. అవునా కాదా? ఆయన ఎవరు సార్? ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా, మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకొకటి